హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రిషియన్ ఐడియా జోన్ ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి అప్రెంటిస్ ఆఫ్ ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీనికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉందంటే ఓన్లీ ఐటీఐ చేసిన వారికి మాత్రమే. వారి ట్రేడ్లలో వేకెన్సీ ఎన్ని ఉన్నాయనేది ఈరోజు వీడియోలో పూర్తిగా చూద్దాం. ట్రేడ్ వైజ్గా ఈ కింద చూపిన విధంగా ఒక్కొక్క గ్రూప్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. టోటల్గా 412 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 412 అప్రెంటిస్ పోస్టులు కూడా ఇందులో 16 అప్రెంటిస్ పోస్టులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మాత్రమే కేటాయించడం జరిగినది. మిగతా ఇవన్నీ కూడా నార్మల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఈ పోస్టులకు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. 31/10/2025 వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. జనరల్ క్యాండిడేట్స్కు 25 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు 28 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ అండ్ అడిషనల్ 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ విల్ బి గివెన్ పీడబ్ల్యూటీ అంటే ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ అప్లై చేయడానికి ఐటీఐ పాస్ అయి ఉండాలి, ఎన్సీవీటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాంతో పాటుగా ఐటీఐ మార్క్స్ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 70% సీట్స్ అనేది గవర్నమెంట్ ఐటీఐలో చదువుకున్న వారికి మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. 30% మాత్రం ప్రైవేట్ కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ అప్లై చేసుకోవడానికి తెలంగాణలో ఏ డిస్టిక్ వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ అప్లికేషన్ అప్లై చేసే ముందు ఏం చేయాలంటే క్లియర్గా ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది టోటల్గా చదువుకున్న తర్వాతనే అప్లై చేయాలని ఉంది. ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ అప్రెంటిస్ మనం కనుక అప్లై చేయాలి అనుకుంటే నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. నాప్స్ పోర్టల్లో రిజిస్టర్ కాకపోతే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కాబట్టి రిజిస్టర్ కావాలి. నాప్స్ పోర్టల్లో లాగిన్ అవ్వడానికి వెబ్సైట్ www.apprenticeshippindia.gov.in రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత స్టెప్ 2లోకి వచ్చేసరికి www.ecil.co.in. ఆ తర్వాత నెక్స్ట్ కెరియర్స్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత కరెంట్ జాబ్ ఓపెనింగ్కి వెళ్ళాలి. ఆ తర్వాత మనం అలా రిజిస్టర్ అయిన తర్వాతనే మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/9/2025 అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 22/9/2025 అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 7th October 2025 నుంచి 9th October 2025 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ రిలీజింగ్ ఆఫ్ ఆఫర్ లెటర్ సెలెక్షన్ క్యాండిడేట్స్ 15th October నుంచి 16th October వరకు చేయడం జరుగుతుంది. ఆఫర్ లెటర్ ఇష్యూ చేశాక మనం అప్రెంటిస్ అనేది November 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.